అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. డీవీఆర్ లభ్యం కావడంతో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. ఆ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఢిల్లీలో విమాన ప్రమాదంపై వాళ్ళ ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. బాధ్యుల్ని ఉపేక్షించేది లేదంటున్నారు రామ్మోహన్ నాయుడు. ఇప్పటికే విమాన ప్రమాదంపై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం. భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కమిటీ ఏర్పాటైందని చెప్తున్నారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేయబోతోంది హై లెవెల్ కమిటీ. రేపు ఇవాళ ఢిల్లీకి చేరుతోంది ఎయిర్ ఇండియా AI-177 విమాన బ్లాక్ బాక్స్. విమాన ప్రమాద దర్యాప్తుల కోసం ఢిల్లీలో బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ బ్లాక్ బాక్స్ డేటాని పరిశీలించనుంది DGCA. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతమవుతోంది. కాసేపట్లో విమాన ప్రమాద స్థలానికి DGCA వెళ్తోంది. DGCAతో పాటు పలు దర్యాప్తు సంస్థల విచారణ కూడా స్టార్ట్ అవుతోంది. మొత్తం విచారణ పూర్తయ్యేదాకా విమాన శకలాలు తొలగించొద్దని DGCA ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజ్ భవనాల్ని ఖాళీ చేయించారు పోలీసులు. ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్నాయి 4 భవనాలు. విమాన ప్రమాదంలో ఇప్పటిదాకా 270 మంది మరణించారు. విమానంలోని 241 మందితో పాటు 29 మంది మెడికోలు, సామాన్య ప్రజలు చనిపోయారు. ఇప్పటికీ 3 ఆచూకీ దొరకలేదు. వారి కోసం గాలిస్తున్నారు. ఈరోజు డెడ్ బాడీల్ని అప్పగించే ప్రక్రియని వేగవంతం చేయనుంది ప్రభుత్వం. ఇటు క్షతగాత్రులకు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. గోపికృష్ణ, దర్యాప్తు ఎక్కడి దాకా వచ్చింది అండ్ ఇవాల్టి సమావేశంలో ఎవరెవరు పాల్గొంటున్నారు, దేనికి సంబంధించింది ఈ సమావేశం, అప్డేట్స్ ఏంటి? ఎయిర్ సేఫ్టీ పైన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రివ్యూ చేయబోతున్నారు. ఉదయం 10:30 గంటలకి ఉడాన్ భవన్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రధాన కార్యాలయం ఇది. సో ఇక్కడ ఈ రివ్యూ జరగబోతోంది. ఈ రివ్యూలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ సెక్రటరీతో పాటుగా DGCA డైరెక్టర్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించిన ఉన్నతాధికారులు, ఏవియేషన్కి సంబంధించి ఇంకా ఉన్న ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఈ రివ్యూ సమావేశంలో పాల్గొంటారు. ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ ఇటు విమాన ప్రమాదాలకు సంబంధించి అలాగే భద్రతా చర్యలకు సంబంధించి కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దర్యాప్తు సంస్థలకు సంబంధించిన జరుగుతున్న ఎంక్వైరీతో పాటుగా ప్యారలల్గా ఈ ఎంక్వైరీ కమిటీ కూడా 3 నెలలలోపు రిపోర్ట్ ఫైల్ చేసి ఏవియేషన్ మినిస్ట్రీకి ఇస్తుంది. ఇప్పటి వరకు భారతదేశంలో అసలు విమాన ప్రమాదం జరిగితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది, అలాగే విమాన భద్రతకు సంబంధించి ప్రయాణ భద్రతకు సంబంధించి నామ్స్ ఏంటి, వాటిని రివ్యూ చేయడం కానీ ఇవేవి కూడా గడిచిన కొన్నేళ్లుగా జరగడం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద విమాన ప్రమాద ఘటన అనేది ఎప్పుడూ కూడా జరగలేదు కాబట్టి. సో ఇప్పుడు ఆ ప్రమాద ఘటన జరిగింది కాబట్టి ఇకపై భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అలాగే భద్రతా పరమైన చర్యలు, దర్యాప్తులో అనుసరించాల్సిన వ్యవహారాలు, వీటన్నిటికి సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ పనిచేయబోతోంది. మరోపక్క NIA అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్తో పాటుగా DGCA ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోతో పాటుగా ఇటు అహ్మదాబాద్ పోలీసులు, ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కూడా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అన్న అంశాలకు సంబంధించి దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. సో 10:30 గంటలకి ఎయిర్ సేఫ్టీ అంశం పైన, విమాన ప్రయాణ భద్రత పైన ముఖ్యంగా ప్రయాణికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే ఎయిర్ ఇండియాకి సంబంధించి బోయింగ్ 787, 8 and 9 సిరీస్కి సంబంధించిన 7-8 విమానాలు ఇండియాలో ఉన్నాయి. సో వాటన్నిటికి సంబంధించి భద్రతా ప్రమాణాలు చెక్ చేయాలని చెప్పి DGCA ఎయిర్ ఇండియాకి ఆదేశించడం జరిగింది. సో నెక్స్ట్ ఈ విమానాలని నడపాలా లేక నిలిపివేయాలన్న అంశానికి సంబంధించి కూడా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో మరోపక్క ఈరోజు ఈ ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్కి సంబంధించిన బ్లాక్ బాక్స్, ఈ ప్రమాద ఘటన జరిగిన 28 గంటల్లో దీన్ని నిన్న కనుగొన్నారు అని చెప్పి రామ్మోహన్ నాయుడు వెల్లడించడం జరిగింది. సో ఆ బ్లాక్ బాక్స్ని ఢిల్లీలో ఉన్న ఉడాన్ భవన్లో ఉన్న బ్లాక్ బాక్స్ ల్యాబ్కి ఇది గత ఏప్రిల్ 9వ తేదీనే రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. సో ఈ ల్యాబ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించి వారి సహకారంతో 9 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో ఉన్న ఒకే ఒక బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఇది. సో ఇక్కడ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమైన డేటా, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డ్తో పాటుగా కాక్పిట్ వాయిస్ రికార్డ్స్ ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. డిజిటల్ ఫ్లైట్ డేటా ముఖ్యంగా దాంట్లో ఈ విమాన ప్రమాదం జరిగిన దానికి సంబంధించి అన్ని వివరాలు కూడా
నిక్షిప్తమై 25 గంటలకు సంబంధించిన డేటా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. సో దీన్ని అనలైజ్ చేయడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుంది కాబట్టి సో బ్లాక్ బాక్స్లో ఉన్న విషయాల ఆధారంగా కూడా ఇది బర్డ్ హిట్టా, లేక టెక్నికల్ లోపమా, ఇంజన్ ఫెయిల్యూరా, లేక పైలట్ తప్పిదమా, లేక ఇతర ఏదైనా సమస్య అన్న అంశాలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా వెలుగులోకి వస్తాయి. దీని ఆధారంగా తదుపరి బాధ్యులు ఎవరన్న దాన్ని గుర్తించి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ గోపి.